తక్కువ సమయంలో మీకు ఫోన్ ద్వారా తెలియపరిచాము. అయినా కానీ వివరణాత్మకంగా నేను చెప్పిన తీరు మమ్మల్ని మగ్నముగ్ధులుగా చేసింది. హృదయపూర్వక ధన్యవాదాలండి. భక్తులందరికీ విజ్ఞప్తి అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు కదా, ఒక్కసారి నేను చెప్పిన మాట ఖచ్చితంగా వినాలండి. దయచేసి గమనించండి. మన సాంప్రదాయాలు మనం కాపాడుకుందాం. మన యొక్క సాంప్రదాయాలు ఎప్పటి కావు. భూమి ఉద్భవించిన నుండి మన సాంప్రదాయాలు మనలో ఉన్నాయి. మన యొక్క చరిత్ర 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1400 సంవత్సరాలు, 200 సంవత్సరాల చరిత్ర కాదు మనది. భూమి ఉద్భవించిన నుండి సనాతన ధర్మమే, హైందవ సాంప్రదాయాలు మనలో ఉన్నాయి. ఆచరించేవారు మన దేవీ దేవత మూర్తులు, నిలువెత్తు నిదర్శనాలు. మన యొక్క అద్భుతమైన కట్టడాలే నిలువెత్తు నిదర్శనాలు. ప్రతి ఒక్కరూ గమనించాలి. మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి పాటించాలి. మన పిల్లలు ఏ విధంగా గుడికి వస్త్రధారణతో వస్తున్నారు, ఒక్కసారి గురించిన తల్లుల మీద గమనించాలి. దయచేసి మన సాంప్రదాయాలు గుర్తుపెట్టుకోవాలి, మన ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన దేవాల సంరక్షణ చేసుకోవాలి. మన సర్వదేవతలు కొలైన దేవుని రోడ్డు మీద అగోసమాలు పడుతూ నిత్యం ఆహారం కోసం గడప గడప తిరుగుతున్నది. అలాంటి తల్లిని కాపాడుకోవడానికి మేము గోమాల ధారణ అనే ఒక దీక్షను చేపట్టి ఇప్పుడు ఒక మూడోసారి మాలాధారణ చేయడం అనేది మేము గర్వంగా భావిస్తున్నాం. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి మాలాధారణ చేపట్టి గోవు రక్షించడానికి ప్రధాన పాత్ర పోషించాలని ఈ గుడి ప్రాంగణంగా, విజయ దుర్గ గుడి ప్రాంగణంగా విన్నపించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు గమనించిన తల్లులారా, మన దేశం మీద ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. కొద్ది దాడులు కాదు, పక్క దేశం అంటారు. మీరు చూసుకోవాలి, బంగ్లాదేశ్, ఇతర దేశాలు చూసుకున్నట్లయితే ఏదో రకంగా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మన ఐక్యత లోపం వల్లే జరుగుతున్నాయి. మన గోమాత రక్షణ కోల్పోతున్నది మన ఐక్యత లోపం వల్ల. అది దయచేసి ప్రతి ఒక్కరూ ఆవు రక్షిస్తే ఆవు వల్ల వచ్చే ఉపయోగాలు ఇలాంటి పురోహితుల వల్ల తెలుసుకోండి. పంచగవ్యాలు అనేది ఆవు వల్ల వస్తాయి. ఆ పంచగవ్యాల వల్ల మానవుడికి శరీర ఆరోగ్యం లభిస్తుంది. మనకు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ఆవు చుట్టూ తిరిగితే ఆవు చుట్టూ ఉన్న ఆడ మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ చేస్తుంది. అదొకటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్రహించాలండి. ఓన్లీ పూజల కోసమే ఆవును పూజ చేసి పట్టుకోవడం కాదు. ఆవు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయని ఇలాంటి పురోహితులను అడిగి తెలుసుకోండి. ఆరోగ్యం మీరు సంపాదించుకోండి. ఆవు వల్ల అంత అద్భుతమైన ప్రక్రియ ఉన్నది. మన పక్క దేశమైనటువంటి అమెరికా పేటకు హక్కును తీసుకున్నది మన ఐక్యత లోపం వల్ల. ఎంత దురదృష్టం అని. పక్క దేశం 400 కోట్లు ఖర్చు పెట్టి ఆవు వల్ల ఎలాంటి ఉపయోగాలు అని చెప్పి పక్క రాష్ట్రపతి తీసుకున్నాడు. దాని మీద సర్వ హక్కులు. అంటే భారతదేశ సంస్కృతిలో సర్వదేవతలు కొలువై ఉన్నాయని మనం మొక్కుతం తప్పించి ఆచారం లేదు. ఆ ఆచారం మన రామకృష్ణపుర ప్రాంగణంగా వదిలింది. గోమాల ధారణ దీక్ష, గోవును రక్షించడమే నా ప్రధాన పాత్ర. దయచేసి ప్రతి ఒక్కరూ ఆవు వల్ల ఉపయోగాలు తెలుసుకోండి. ఆవు వల్ల వచ్చే ఒక పంచగవ్య లాభాలు తెలుసుకొని దాని యొక్క ఉత్పత్తుల వల్ల పంటలు, పరిశుభ్ర వాతావరణము, ఇదంతా మనకు వైభవం. అలాంటి సంస్కృతిని కాపాడడానికి ఇలాంటి పురోహితుల వల్ల మీరు అందరూ తెలుసుకోవచ్చండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా యొక్క నంబర్ రాసుకోండి. దయచేసి అందరూ 9703525504 నంబర్ అండి, మా ట్రస్ట్ నంబరు. ఏదైనా మూగజీవుల ఆపదలో ఉంటే ఆ నంబర్ సంప్రదించి సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.